ఈరోజు వాగ్దానం ప్రసంగి 8:12. దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా నుందురు. ప్రియ సహోదరి సహోదరులారా, భక్తిహీనులు ఈరోజు ఎన్ని సంపాదించినా ఎంత ఉన్ననో వారు క్షేమంగా ఉండలేరు. ఎందుకంటే వారికి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి భయపడేవారు. అయితే దేవుని బిడ్డలు దేవుని యందు భయభక్తి కలిగిన వారు దేవుని సన్నిధికి భయపడుతూ ఉంటారు కాబట్టి, దేవుడంటే భయం ఉంటుంది కాబట్టి వారు క్షేమంగా ఉంటారని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి భయపడుతున్న బిడ్డవైతే నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు క్షేమంగా ఉంటావు. నీ కుటుంబం ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంటుంది. నీ బిడ్డలు ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంటారు. దేవునికి భయపడకపోతే మాత్రం క్షేమంగా ఉండలేరు. కాబట్టి అందుకని దేవుని భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనం నడుచుకుంటే దేవుడు మనకి ఆయన క్షేమాన్ని, ఆయన భద్రతను, ఆయన కాపుదలను ఇస్తాడు. ఈరోజు అనేక మంది క్షేమంగా లేరు. వారు బయటికి పోయి తిరిగి వస్తారని నమ్మకం కూడా లేదు. ఎందుకని? దేవుని భద్రత లేదు, వాళ్ళ కాపుదల లేదు. ఆ క్షేమాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు. నువ్వు పొందగలవు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి క్షేమంగా ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి నీకు నీ కలిగిన సమస్తానికి కంచె వేసి భద్రపరిచి క్షేమంగాను అభివృద్ధిగాను ఆశీర్వాదకరంగాను నిన్ను, నీ కలిగిన సమస్తాన్ని, నీ కలిగినటువంటి మనుషులందరినీ, నీ కుటుంబ సభ్యులందరినీ దేవుడు భద్రపరిచి క్షేమంతో, సంతోషంతో, సమాధానంతో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలయ్యా. ఎవరైతే నీకు భయపడుతున్నారో వారందరూ క్షేమంగా ఉంటారని చెప్పావు. భక్తిహీనులు దేవునికి భయపడరు కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉండలేరని చెప్పావు. కాబట్టి నాయన, నీకు భయపడుతున్న ఈ బిడ్డలందరినీ క్షేమంతో నింపండి, ఆశీర్వాదాలతో నింపండి, మేలులతో నింపండి, సమాధానంతో, దీవెనలతో, కృపతో, కనికరంతో, సహాయంతో నింపి వర్ధలు చేయమని అన్ని విధాలుగా నీ కార్యాలని, సంతోషం, సమాధానం, నీ ఆశీర్వాదం ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి దయచేయమని పేరు పేరుని మీరు ఆశీర్వదించి దీవించమని బలమైన కార్యాలు చేయమని. ఈరోజు పుట్టినరోజు, వివాహ దినం జరుపుకున్న బిడ్డల్ని, వ్యక్తుల్ని, కుటుంబాలని పరిపూర్ణంగా దీవించి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.